ఫిస్చులా అంటే ఏంటి అంటే అదొక కనెక్షన్. అంటే 2 ఆర్గాన్స్‌కి కనెక్ట్ అంటే అబ్నార్మల్ కనెక్షన్ మనం ఫిస్చులా అంటాం. అదే మన గైనిక్‌లో అంటే ఆడవాళ్ళలో రెక్టోవెజైనల్ ఫిస్చులా అనే ఒక కండిషన్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే వెజైనా గర్భసంచి యొక్క ఔట్‌లెట్ వెజైనా, రెక్టమ్ అంటే మోషన్ ఎళ్ళే భాగంలో కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. ఈ కనెక్షన్ వల్ల ఏమవుతుందంటే నార్మల్‌గా మోషన్ ఏనస్‌లో నుంచి పాస్ అవ్వకుండా ఈ ఫిస్టులా నుంచి కొంచెం కొంచెంగా వెజైనాలకి మోషన్ రావడము, గ్యాస్ కూడా వెజైనల్ నుంచి ఎళ్ళడం అనేది చూస్తా ఉంటాం. సో, ఏ సందర్భాల్లో ఎందువల్ల ఈ రెక్టోవెజైనల్ ఫిస్టులా అని చెప్పేసి కాజెస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మెయిన్‌గా డెలివరీ ఇంజ్యూరీస్ అంటే డెలివరీ టైమ్‌లో ప్రొలాంగ్డ్ లేబర్ అంటే చాలా ఎక్కువ నంబర్ ఆఫ్ అవర్స్ నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేసినప్పుడు, ఇన్‌స్ట్రుమెంటల్ డెలివరీస్ అంటాం. అంటే ఫోర్సెప్స్ గానీ, ఏదైనా ఇతరత ఇన్‌స్ట్రుమెంట్స్ బేబీని డెలివరీ చేయడానికి యూజ్ చేసినప్పుడు ఆ ఇంజ్యూరీస్ వల్ల ఈ రెక్టోవెజైనల్ ఫిస్టులాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా కొన్ని మెడికల్ కండిషన్స్ అంటే ఇన్‌ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ అంటాం. అంటే క్రాన్స్ డిసీజ్ అనే ఇన్ఫెక్షన్స్‌లో కూడా ఈ ఫిస్టులా రావడం అనేది జరుగుతుంది. ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో ఆపరేషన్‌లు ఆల్రెడీ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు సర్జరీస్ వల్ల అంటే మనం చేసే ఆపరేషన్స్ వల్ల ఒక్కొక్కసారి రెక్టల్ ఇంజ్యూరీ అయినప్పుడు తెలియకుండా ఒకవేళ మిస్ అయితే అలాంటి సందర్భాల్లో కూడా రెక్టోవెజైనల్ ఫిస్టులాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా కొన్ని సందర్భాల్లో రేడియేషన్ కొన్ని క్యాన్సర్‌లలో మనం రేడియేషన్ థెరపీ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఈ రెక్టోవెజైనల్ ఫిస్టులా రావడం అనేది జరుగుతుంది. సో, ఈ రెక్టోవెజైనల్ ఫిస్టులా వల్ల వచ్చే ప్రమాదాలేంటి, ప్రాబ్లమ్స్ ఏంటంటే మోషన్ అనేది కొద్దిగా లీక్ అవ్వడము, గ్యాస్ లీక్ అవ్వడం వల్ల ఆ మోషన్ అనేది వెజైనల్ పార్ట్‌లో పడడం వల్ల రీకరెంట్‌గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడము, బ్యాడ్ స్మెల్ రావడము, తర్వాత ఆ డిశ్చార్జ్ అనేది రెగ్యులర్‌గా వచ్చి వెజైనల్ ఇరిటేషన్ రావడము, హస్బెండ్, వైఫ్ కలిసినప్పుడు పెయిన్ ఎక్కువగా రావడము. సో, డిస్కంఫర్ట్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. సో, దీంట్లో ఎట్లా డయాగ్నోస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్టమ్స్. అంటే పేషెంట్ వాళ్ళొచ్చేసి ఇలా మోషన్ పార్టికల్ గ్యాస్ లీక్ అవుతుందని చెప్తారు. అదే కాకుండా ఫిజికల్‌గా ఎగ్జామినేషన్ ఒక స్పెక్యులం పెట్టేసి ఎగ్జామిన్ చేసినప్పుడు కనెక్షన్ ఉంది అనేది తెలుస్తుంది. ఇంకా హైయర్ ఇన్వెస్టిగేషన్స్ కొన్ని స్కాన్ గానీ, ఇమేజింగ్ స్టడీస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో, చాలా మైనర్ ఫిస్టులాస్ అనేది వెయిట్ అండ్ వాచ్ కొంచెం డైటరీ చేంజెస్ వల్ల తగ్గే అవకాశాలు చాలా రేర్‌గా ఉంటాయి. కానీ మేజర్‌గా ఈ రెక్టోవెజైనల్ ఫిస్టులాస్ అనేవి ట్రీట్మెంట్ అనేది సర్జరీనే ఉంటుంది. దీనికి ఎటువంటి మెడికల్ మేనేజ్‌మెంట్స్ అనేవి లేవు. సో, మెయిన్‌గా సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా ఈ కనెక్షన్ అనేది తీసేసి రెండిటిని సెపరేట్ చేసేసి ట్రీట్మెంట్ అనేది ఇవ్వబడుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.